గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సూర్యాదేవి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. 7 వారాలు పూజ అయిపోయింది. బాబుని కూడా తీసుకొస్తానని మొక్కుకున్నారంట. అందుకని చెప్పి మేము కూడా వెళ్తున్నాం అనమాట. మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ చూడండి. ఇంకా ఇలా చిన్న వెహికల్ అయితే బుక్ చేసుకొని 8 మెంబర్స్ లేడీస్తో అయితే వెళ్తున్నాము. చాలా డాబాలు తిరిగి ఇక్కడైతే ఆగామన్నమాట. అప్పటికే చాలా ఆకలితో ఉన్నారు అందరూ. ఇంకా ఆగి తినేసరికి అయితే అస్సలు టేస్ట్ బాగాలేదు. ఇంకా తినాలి కదా అని చెప్పి తప్పక తినేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. రూమ్ కి వెళ్లేసరికి అయితే నైట్ 12 అయ్యింది. మేము 2 రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. ఒక రూమ్ తీసుకొని అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ నడవడానికి కూడా స్పేస్ లేదు అక్కడ. అందుకని 2 రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అస్సలు తీసుకోరు మా ఆడలు. వాడపల్లి అయితే వచ్చేసాం మేము. పూజకి అన్ని సామాన్లు కొనుక్కుంటున్నారు అమ్మాలు. అందుకనే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆకలేసి చెగుడి తింటున్నాం. నైట్ సరిగ్గా తినలేదు కాబట్టి మార్నింగ్ చాలా ఆకలేసింది. అందుకని ఏదో తినేసి, వీడు చూడండి వదిలితే మొత్తం లాక్కొని తినేసేటట్టు చూస్తున్నాడు నా వైపు. ఇంకా గుడిలోకి వెళ్లే ముందు అయితే కొబ్బరికాయ కొట్టేసి తీసుకొని వెళ్ళాలంట. ఫస్ట్ టైం అన్నమాట నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం. న్యూ ఇయర్ కి గుడి మొత్తం డెకరేట్ చేశారంట. చెప్పాను కదా 7 వారాలు పూజ చేశారని. 7 వారాలు పూజ అయిపోయాక అష్టోత్తర పూజ అయితే చేయించుకుంటారంట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి తూర్పు గోదావరి జిల్లాలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు నల్లని చెక్కతో ఉంటారంట, రాతితో చేసింది కాదు. నారద మహర్షి ఇక్కడ స్వామివారికి పేరు పెట్టారని 7 శనివారాలు ప్రదర్శనలు చేస్తే కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే 1759లో పిన్నపోతు గజేంద్రుడు ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. దీన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారంట. తండ్రి గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బా మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ మా పెద్దమ్మ చూడండి చిన్నపిల్లల ఎలా పరిగెడుతుందో. నేనేదో పెద్ద బ్లాగర్ అనుకుంటుంది. నాకు అంత సీన్ లేదని తెలియదు పాపం.
గుడి మొత్తం పూలతో నింపేశారు. ఇక్కడ నా కొడుకు చూడండి, ఇదేదో కొత్త బొమ్మలా ఉంది అనుకుని తెగ మురిసిపోతున్నాడు. ఇక్కడ అమ్మ 21 మందికి తాంబూలాలు ఇస్తానని అయితే అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చేశారనమాట. ఈ ఇయర్ మాతో కూడా చేయించారనమాట. అలా తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది అని చెప్పి. తర్వాత నా కన్నయ్యకి తులాభారం అయితే వేయిస్తానని మొక్కుకున్నారంట అమ్మ. ఎంత బరువు ఉంటే అంత పటికి బెల్లం ఇస్తానని అనుకున్నారంట. మా వాడు ఏడుస్తాడేమో పడిపోతాడేమో అని అనుకుంటే చక్కగా ఆడుకున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేశానో ఎప్పుడు తులాభారం వేయిస్తారని. కరెక్ట్గా తులాభారం వేసే టైంకి టికెట్ తీసుకొని రా అని చెప్పి నన్ను అయితే పంపించారు. నేను వచ్చేసరికి ఇక్కడ తులాభారం అయితే వేయించారనమాట. నేను వచ్చి చూసేసరికి అయితే అక్కడ లోపల కూర్చొని ఉన్నాడు వాడు. ఇంకా గబగబా వెళ్ళి కన్నయ్య పక్కన అయితే కూర్చుని పోయానమాట. కోరికంతా తెలుస్తుంది. ఆ వాడపల్లి వెంకటరామూర్తి ఎర్రచంద్రం వెంకటరామూర్తిని కొలవండి. ఇంకా పిల్లల కోసం అయితే బొమ్మలు అన్ని కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లాంటిది కనిపించింది, బండిలో పెట్టుకుందామని తీసుకున్నాము. ఇక్కడ మార్కెట్లో పువ్వులు కానీ కూరగాయలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఒక జాతరలా జరుగుతుందంట. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాం గైస్. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. పూజ కూడా చాలా బాగా జరిగింది. మా కన్నయ్యకి చేసిన పూజ గాని తర్వాత మేము చేసుకున్న పూజలు గాని చాలా బాగా జరిగాయి. ఇంకా టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేసాం గానీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి అయితే అక్కడ వీడియో తీయలేకపోయాను. ఇంక ఇప్పుడు టైం అయితే 12:50 అవుతుంది, 51 అవుతుంది అనుకోండి. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యి ద్వారపూడి వెళ్ళాలి అంటున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో తెలీదు. చాలా నీరసంగా అయితే ఉన్నది. చూద్దాం ఎలా అవుతుంది. గుడి ఎంట్రన్స్ లోనే ఇలా నటరాజ స్వామి విగ్రహం అయితే ఉన్నది. మేము ఎంత అన్లక్కీ అంటే గుడికి ఇలా వెళ్ళాము. ఒక్కసారి అందరికి ఎందుకో తెలీదు సడన్ గా అందరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి తలనొప్పి, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఏవోటి వచ్చి ఇంకైతే గుడిలోకి అయితే వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి కూడా గుడి కూడా క్లోజ్ చేసి ఉన్నదంట. సో అందుకని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా చాలా టైర్డ్ గా ఉండి ఇంకే వీడియోస్ అయితే తీయలేదు. గోదావరి ఒకటే తీసాను ఇలాగా బ్రిడ్జ్ దగ్గర వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.